తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. యూనిఫామ్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం 2 జతల యూనిఫామ్స్ అందిస్తామని ప్రకటించింది. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనానికి కావలసిన అన్ని వస్తువులు జూన్ 15 లోపు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అధికారుల బాధ్యతారాహిత్యం, విద్యాశాఖ అధికారుల ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, క్లాత్ సరఫరాలో ఆలస్యం, టైలరింగ్ పనులను పర్యవేక్షించకపోవడంతో యూనిఫామ్స్ పంపిణీలో ఆలస్యమవుతోంది. యూనిఫామ్స్ పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా విద్యార్థులు పాత దుస్తులతో స్కూల్కు వెళుతున్నారు. రాజధాని హైదరాబాద్ లో కూడా స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు అందలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఒక్క స్కూల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు అందిస్తామన్న స్పెషల్ కిట్ కూడా ఇప్పటికీ అందలేదు. దీంతో కొన్ని స్కూళ్లలో విద్యార్థులు సివిల్ డ్రెస్లోనే కనిపిస్తున్నారు. యూనిఫామ్ ఒక్కటే కాదు, పాఠ్యపుస్తకాలు, షూస్, స్పోర్ట్స్ కు సంబంధించిన కిట్ కూడా ఇంతవరకు అందలేదు. మరికొన్ని స్కూళ్లలో యూనిఫామ్స్ కు సంబంధించి స్టిచ్చింగ్ వర్క్ జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. గవర్నమెంట్ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు టిఫిన్, భోజనంతో పాటు ప్రత్యేకంగా ఒక కిట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కిట్స్ ఆయా స్కూళ్లకు వచ్చాయి, కొన్ని స్కూళ్లలో వాళ్ళకి అందాయి. అయితే కొన్ని స్కూళ్లలో మాత్రం పూర్తి స్థాయిలో వస్తువులు రాని కారణంగా వాళ్ళకి అన్నీ అందించలేదు. ఇప్పటికే బుక్స్, నోట్బుక్స్ వాటన్నింటినీ కూడా అందించారు. ఆ క్లాసులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కిట్కు సంబంధించి ఈ కిట్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఎందుకు అనంటే డ్రెస్సులు రాలేదని మనం చూస్తున్నాం. చాలామంది కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సివిల్ డ్రెస్లో వచ్చారు. వాళ్ళతో పాటు మరికొంతమంది డ్రెస్ అంటే పాత డ్రెస్ లేనటువంటి వాళ్ళు లేదా అది పాడైపోయినటువంటి వాళ్ళు మాత్రం సివిల్ డ్రెస్లో వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా తమకు ఉండేటువంటి గతంలో ఏ డ్రెస్ అయితే ఉందో ఆ డ్రెస్లో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంత స్కూల్ సిబ్బంది ఉన్నారు. సార్, ఏ ఏ వస్తువులు మీకు అందాయి, ఇంకా ఏ వస్తువులు అందని కారణంగా మీరు వాళ్ళకి విద్యార్థులకు వీటిని కిట్ను పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు? ఆలస్యానికి కారణం ఏమని చెప్తున్నారు అధికారులు? సార్, ఇప్పుడే మొన్ననే బట్టలు వచ్చినాయి సార్, మండల ఆఫీస్కి బట్టలు వచ్చినాయి. ఆ బట్టలు వచ్చినాయి కాబట్టి అవి ఇంకా మండల ఆఫీస్లో స్టిచ్చింగ్ స్వయం మహిళా సంఘాలకు ఇస్తారట సార్. అవి వచ్చిన తర్వాత మాకు ఇస్తామని చెప్పారు సార్ ఎంఈఓ గారు. ఆ తర్వాత ఆల్రెడీగా బూట్లు వచ్చినాయి సార్, బూట్లు అన్నీ కూడా డిస్ప్యూట్ అయినాయి. మేము ఏమని వెయిట్ చేస్తున్నాం అంటే డ్రెస్ కూడా వస్తే 2 కలిసి ఒకేసారి ఇస్తే బాగుంటుందని ఉద్దేశం. అంటే అవన్నీ ఒకేసారి ఇచ్చి పిల్లల్ని పూర్తి ఎక్విప్డ్గా రావాలని చెప్పడం కోసం ఆపారా సార్? లేదు సార్, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అంతా అయిపోతున్నాయి. డ్రెస్ల కొరకు కూడా వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ ఇక్కడ? మా దగ్గర 825 మంది ఉంటారు సార్. టిఫిన్ ఈసారి టిఫిన్ కొత్తగా పెట్టారు. ఏ విధంగా ఉంది సార్? పిల్లల స్పందన ఎట్లా ఉంది? పిల్లలందరూ టిఫిన్ చేస్తున్నారు? టిఫిన్లో చాలా బాగా తింటున్నారు సార్ పిల్లలు. నిజానికైతే బీద పిల్లలు రకరకాల వాళ్ళు వస్తున్నారు. కానీ ఆ టిఫిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం తింటున్నారు, ఇంటర్వెల్లా తింటున్నారు, వాళ్ళకి ఆకలి అయినప్పుడు తింటున్నారు, మధ్యాహ్నం మంచిగా తింటున్నారు సార్. పిల్లలు అయితే టిఫిన్ మాత్రం మంచిగానే తింటున్నారు, బాగా తింటున్నారు. వాళ్ళకి ఆకలి కావట్లేదు. లేకపోతే పిల్లలు చాలా మంది ఆకలి అవుతుంది సార్ అనేవాళ్ళు. మేము మధ్యాహ్నం లంచ్ పెట్టే వరకు పిల్లలు మధ్యాహ్నం ఉదయం బ్రేక్ పీరియడ్లో పోయి మళ్ళీ కూడా తింటున్నారు పిల్లలు. అంటే మీరు ప్రధానంగా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు కూడా అంటే ఉపాధ్యాయులకు కూడా టిఫిన్, లంచ్ అనేది కానీ కూడా ప్లాన్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీ అందరికి కూడా సరిపోను వస్తుందా లేదా, ఎట్లుంది సార్? బాగుంది సార్, తింటున్నాం సార్ వాళ్ళు తింటున్నారు సార్. ఇవి మొత్తంగా మీరు చూసినంత వరకు ఎన్ని రోజుల్లో ఇవి క్లియర్గా మీ చేతికి కిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎప్పటి వరకు పూర్తిగా విద్యార్థులకు అందేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నియర్లీ సార్ అది హెడ్ మాస్టర్ గారు చూస్తారు, ఇంకా కొంత టైం పట్టే అవకాశం. ఇది అంటే వీలైనంత త్వరగా వాళ్ళకి అందించాలనేది చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చినటువంటి కొన్ని వస్తువులను మాత్రం ఆయా విద్యార్థులకు ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే కొన్నింటిని మాత్రం పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే కొన్ని క్లాసులలో పంచాలి అన్నట్టుగా విద్యార్థులు అయితే మనకు చెప్పడం జరిగింది. చూస్తున్నాం, 100 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కొంతమంది ఏమో నార్మల్ డ్రెస్లో వచ్చారు, సివిల్ డ్రెస్లో వచ్చారు. మరికొంతమంది ఏమో వాళ్ళకు చూస్తే పాత డ్రెస్ ఏదైతే ఉందో అదే డ్రెస్లో రావడం జరిగింది. ప్రత్యేకంగా కిట్ను అందించడం ద్వారా విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రైవేటు స్కూళ్ళలో ఏ విధంగా అయితే వసతులు ఉంటాయో ఆ పద్ధతిలో అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
అయితే క్షేత్రస్థాయిలో వాటిని కుట్టించడం కానీ అదేవిధంగా వాటిని డెలివర్ చేసే సంస్థలు కానీ ఆలస్యం చేయడం కారణంగా కొంత ఆలస్యమైనట్టుగా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. అనేక ప్రాంతాల్లో కొన్ని స్కూళ్ళలో మాత్రం కొన్ని వచ్చాయి షాంపిల్గా, మరికొన్ని స్కూళ్ళలో మాత్రం రాలేదు. కొన్ని స్కూళ్ళలో పూర్తిగా బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ మాత్రం పూర్తి స్థాయిలో పంపిణీ చేశారు. అవన్నీ కూడా విద్యార్థులు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా టిఫిన్ను పూర్తి స్థాయిలో యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని అనేక స్కూళ్ళలో మనం గమనించవచ్చు. ప్రధానంగా కిట్లో ఏవైతే వస్తువులు అందజేయాలో వాళ్ళకి అందులో మాత్రం కొన్ని మాత్రం ఇంకా రాలేదనేది ప్రధానంగా మనకు ఆయా స్కూళ్ళలో పర్యటించినప్పుడు ఆయా విద్యార్థులతో అదేవిధంగా ఉపాధ్యాయులతో పాటు అక్కడ పనిచేసేటువంటి సిబ్బందితో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. కొన్ని స్కూళ్ళలో మాత్రం పూర్తిగా ఇప్పటికీ వాళ్ళకి అందనటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన కారణం ఏంటంటే డ్రెస్సు లేకపోవడం కారణంగా, డ్రెస్ ఉంటే మిగతా వాటి అన్నింటినీ కూడా అందించి పూర్తిగా పిల్లల్ని ఒకేసారి ఒకే డ్రెస్లో అవసరమైనటువంటి పద్ధతిలో పాఠశాలకు వచ్చే విధంగా తాము ఆదేశాలు ఇచ్చేందుకోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామనేది ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.